మరి ఇప్పుడు సరే అవి లీక్ అయినాయి, లీక్ అవ్వకూడదు. అది అది జెన్యూన్ సమాచారమైనా లేకపోతే అబద్ధపు అంటే ఏదన్నా జనాల్ని మోసం చేసే సమాచారమైనా లీక్ అవ్వద్దు. అది ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఇది లీక్ అయింది, రేపు ఇంకోటి లీక్ అవ్వచ్చు. మరి ఇంకా 2 ఏళ్ళు అయిపోయింది, మీరు పట్టు సాధిస్తలేరా? ఇంకా వాళ్ళతోని సంబంధాలు ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారా? బీఆర్ఎస్ హయాంలో కొన్ని వందల జీవోలు వచ్చినాయి. ఒక్క జీవోని పబ్లిక్ డొమైన్లో పెట్టలే, కొన్ని వందల వేల జీవోలు వచ్చినాయి. ఆ జీవోలను మీడియా ఏమైనా చెప్పి కనుక్కుందామే, అధికారికి ఫోన్ చేసి కనుక్కుందామన్నా కూడా ఒక్క ఇన్ఫర్మేషన్ రాలే. మరి ఆనాడు ఎందుకంత ఒక మోనోపోలీ నడిచింది? సరే మోనోపోలీ అంటే పరిపాలనలో మోనోపోలీ అక్కర్లే, కానీ ఈ ఇట్లాంటి విషయాల్లో చాలా స్ట్రాంగ్గా ఉండాలి కదా అడ్మినిస్ట్రేషన్. సరే ఇప్పుడు అది ఒకవేళ జెన్యూన్గా మీరు ఆ హిల్ట్ అంటే ఏంది, మొన్న తెచ్చారు కదా పాలసీ, ఇండస్ట్రీస్కి ఇచ్చినటువంటి 9,289 ఎకరాల సంబంధించిన భూమిని మల్టీ యూజ్ కింద, అంటే మీరు దేనికైనా వాడుకోవచ్చు, మీరు మీ కంపెనీ తీసేసి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసుకోవచ్చు అనే విధంగా మల్టీ యూజ్ కింద ఒక పాలసీని తయారు చేసింది ఆ 9,000 ఎకరాలకి. సో దాని మీద గొడవ నడుస్తుంది ఇప్పుడు రాష్ట్రంలో.